మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తున్నావు? మా పిల్లలైతే అందరూ అది చూసుకుంటూనే అన్నం తింటున్నారండి. హే గాయ్స్, మా మామయ్య అందరికి హాయ్ చెప్తారంట. సో హాయ్. సో మేము వాళ్ళ చాలా బిజీ. ఏం చేస్తున్నాం మామయ్య వాళ్ళ? అదంతా మీకు చూపిస్తాం. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. హే గాయ్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మా మామయ్య ఆల్రెడీ ఇంట్రో ఇచ్చేసారు కదా. మేము ఏం చేస్తున్నామంటే శుక్రవారం దేవుడి పూజ అనమాట. సో అది మా పెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం. సో అందుకే ఈ వ్లాగ్ నేను ఫస్ట్ పూజ గది నుండి స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారుగా అత్తయ్య ముందే లైక్ పొద్దున్నే పూజ చేసేసింది అనమాట. ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ముగ్గురు మా పిండిలు అనమాట. సో ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు. మా ఇంట్లో ఏ పండగ జరిగినా వీళ్ళైతే మెయిన్గా ఉంటారు. సో అదనమాట. సో ఇంకా మమ్మీ వాళ్ళు లైక్ నడిపమ్మ వీళ్ళందరూ వచ్చేసారనమాట. సో పండగ అంటే అందరు వస్తారు కదా. అండ్ ఇంకా నేను ఫస్ట్ టైమే లైక్ ఎలా చేస్తారు ఏంటి అనేది అది మొత్తం మీకు చూపిస్తాను. ఏం చెప్తున్నావు? హాయ్ మామయ్య. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నానమ్మ అమ్మవారి పూజ కోసం తొట్ల కూర్చుతుందనమాట. సో నేను ముందు కూర్చొని నేర్చుకుంటున్నా అంతే. సో ఇక్కడ సాయి కుండ పట్టుకొని ఉన్నాడు కదా, సో అది కలుకుండ అనమాట. సో అమ్మవారికి మెయిన్ ఇదే, లైక్ మేమైతే మెయిన్గా ఇదే చేస్తామన్నమాట. ఆయన ఇక్కడ పిండి వాళ్ళందరూ చూస్తున్నారు కదా, సో వీళ్ళందరూ పిండి వంటలు చేస్తున్నారనమాట. సో లైక్ బూరెలు, స్వీట్ అప్పాలు, గారెలు అలా. సో తిని పెద్ద పిండి, ఆయన తిని వాన ఆంటీ, ఆయన తిని చిన్న పిండి అనమాట. ఆయన ఇక్కడ మా పెద్దత్తమ్మ. సో వీళ్ళందరూ ఇక్కడ అన్నీ చేస్తున్నారనమాట. సో వీళ్ళని ఇంకొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ సో ఆ రోజు లైట్గా వర్షం పడిందనమాట. సో ఏమవుద్దా అనుకున్నాము, బట్ కొంచెం లైక్ చినుకుల్లా పడ్డాయి. అండ్ ఇక్కడ నేను సాయి లైక్ ఇలా రూపాంటిని తీసుకురావడానికి వెళ్తున్నాము. సో తనకి ఇలా అమ్మవారు వస్తుందన్నమాట. సో తనే వచ్చి అలా పూజ చేస్తుంది. అండ్ ఇంకా ఆ ఆంటీతో పాటు ఇంకొక వేరే ఊరు నుండి వస్తారనమాట ఇలా పూజ చేయడానికి. అలా లైక్ అత్తమ్మ వాళ్ళకి చాలా ఇయర్స్ నుండి వాళ్ళే వచ్చి చేస్తారంట. సో ఇంకా నేను సాయి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి ఇంకా అత్తమ్మ నన్ను సాయిని పంపిందనమాట. సో వెళ్తున్నాం. సో ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి లైక్ పైన పూజ జరుగుతుంది. ఇలా స్టెప్స్ పైన మొత్తం ఇలా అమ్మవారి పాదాల్లాగా వేసేదనమాట వానంటి. బట్ వర్షం పడింది కదా, అలా కొన్ని వాటర్ వచ్చేసాయి. బట్ ఇది ఒక అమ్మవారికి ఒక వెల్కమ్ లా అనమాట, ఇలా అమ్మవారు వస్తున్నట్టు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు అనమాట పూజ చేసేది. ఇంకా వాళ్ళకి రాగానే ఇలా కాలు గడిగేసి పసుబొట్టు ఇచ్చి ఇంకా వాళ్ళకి పూజ చేయడానికి ఇలా మనం పిలుస్తున్నట్టు అనమాట. ఆయన ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి దగ్గర ఇలా బొమ్మ లైక్ ఇలా అమ్మవారికి ఇలా శారీ కట్టి డెకోర్ చేస్తున్నాము. సో ఇదేంటంటే లైక్ లైక్ మన ఇష్టం చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ మెయిన్ అయితే అమ్మవారి పీట చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ అండ్ కళ్ళుకుండా కూడా అది. సో మేము ఇలా డెకో చేద్దామనే థాట్ వచ్చింది ఇంకా అత్తయ్యకి. సో ఇలా రాధా అంటే ఆయన రమ్యక్కని పిలిచి చేపిస్తుంది అనమాట. సో అది కూడా చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి పూజకు కావాల్సిన అన్నీ రెడీ అయిపోయినాయి. అక్కడ లైక్ అమ్మవారి చీర కట్టడం, ఇక్కడ డెకరేషన్, పూజ సామాన్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. బట్ అత్తయ్య చూస్తున్నారా ఇంకా డెకోర్ చేస్తున్నారు. అత్తయ్యకైతే డెకరేషన్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ మ్యాక్స్ మా ఇంట్లో అత్తమ్మ ఎక్కువ చేస్తుంది డెకరేషన్ అవన్నీ. అండ్ ఇంకా అమ్మవారికి ఇలా మొత్తం అలంకరించేసామన్నమాట, వేపాకులు, మామిడాకులు అన్నిటితో. సో ఇక్కడ చూస్తారు ఈ అమ్మవారి పూజ ఎందుకు చేస్తారంటే లైక్ కోరుకున్న మొక్కులు తీరితే కానీ అండ్ పెళ్ళైన వాళ్ళ ఇంట్లో అయితే చేస్తారనమాట. సో ఇలా అమ్మవారి పూజ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి చేసుకుంటే చాలా మంచిదంట. అండ్ ఇంకా మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా మేము చేస్తామన్నమాట. మాకు కూడా ఇది ఉండే అప్పుడు. అండ్ ఇంకా అమ్మవారికి ఇలా మెయిన్ కళ్ళుకున్నా అనమాట. ఇంకా మేము గౌడ్స్ కాబట్టి ఇంకా కళ్ళు ప్యూర్ కళ్ళుతో అమ్మవారికి ఇష్టంగా చేసుకుంటాము. ఈ అమ్మవారిని ఎంత ఇష్టంగా పూజిస్తే అంత బాగుంటుందంట ఇంట్లో.
ఇంకా అమ్మవారి అలంకరణ అయిపోతుందనమాట ఆల్మోస్ట్. అండ్ బయట కూడా ఇట్లా వంటలు కూడా చేపిచ్చేస్తున్నాము. సో అప్పుడు ఏంటంటే మేము బగారా రైస్ అంటే బిర్యానీ రైస్ చేపిస్తున్నాము. అండ్ ప్లస్ చికెన్ మటన్ కూడా. సో ఇక్కడ చికెన్ కట్ చేస్తున్నారు కదా, అండ్ చికెన్ కర్రీ కూడా ఉంటుంది. అండ్ ప్లస్ ఆ రోజు మేము మక్కగూడాలు వేస్తామన్నమాట. సో అమ్మవారు చేస్తున్నామంటే అవి కంపల్సరీ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. చికెన్ మటన్ మక్కగూడాలు అప్పాలు అద్దరిపోతుంది కాంబినేషన్. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకా పూజకు కూడా టైం అవుతుంది. హాయ్ చెప్పండి అందరూ. ఏమైనా కామెంట్స్ చెప్తే చెప్పండి. అవును, సారా బ్లాగ్స్ ఎలా ఉంది అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇక్కడ అడగండి టీచర్. మా పిల్లలైతే అందరూ అది చూసుకుంటూనే అన్నం తింటున్నారండి. బా ఏం వాడకవయ్యా అబ్బో. సారా బ్లాగ్స్ వల్ల మా పిల్లలు అన్నం చూసుకుంటేనే అన్నం తింటున్నారు. అన్నం తినకపోతుండే. సారా ల్యాబ్స్ వల్ల మాకు చాలా టైం పాస్ అవుతుందండి. చాలా విషయాలు తెలుస్తున్నాయి. సో విత్ తిను మా వదిన అండ్ వాళ్ళ పిల్లలు అనమాట. సో మన సారా బ్లాగ్స్ చూస్తూ అన్నం తింటారనమాట. సో స్వీట్ ఆఫ్ దెమ్. సో మీరు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదన్నమాట మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటే మొత్తం గోల ఫన్. అండ్ నాకైతే ఈ పార్ట్ చాలా ఇష్టం. సో పండుగలకి మెయిన్గా ఇదే నేను ఎక్కువ కోరుకుంటాను అనమాట. అండ్ ఇంకా పిన్ని వాళ్ళతో అన్ని సరదాగా మాట్లాడుకొని అండ్ మన సారా బ్లాగ్స్ గురించి అంతా మాట్లాడుకున్నాం. ఇంకా ఆలోపు అమ్మ డెకరేషన్ అంతా అయిపోయిందనమాట. సో ఇంకా పూజకి టైం అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేకకి మొత్తం పూజ కట్టేసి ఇంకా దానికి కళ్ళు బొట్టు అన్నీ పెట్టి ఇంకా మా కోరిక నెరవేరిందమ్మా అన్నట్టు మనం చెప్పేస్తే ఇంకా అది జడితిస్తుంది అనమాట. సో అలా జడితేగానే ఇంకా అయిపోయినట్టే, మనకు అమ్మవారి బ్లెస్సింగ్స్ వచ్చినట్టు. సో అలా మొత్తం ఇంకా అందరం బొట్టులు పెట్టించుకొని ఇంకా దానికి మొక్కి ఇలా అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాం అనమాట. సో దీని తర్వాత ఇంకా పూజ ఉంటుంది. అదంతా మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో చూసేయండి. సో అమ్మవారి దగ్గరికి వచ్చి మా వాళ్ళందరూ మొక్కేసుకున్నారనమాట. సో ఇంకా మీకు కూడా జడితిచ్చేసింది. సో ఆ క్లిప్ ఎవరు షూట్ చేయలేదు, అందుకే మీకు చూపించలేకపోయినా. అండ్ ఇంకా అయిపోయింది. సో ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చేయడమే అనమాట. సో అది అండ్ ఇంకా అయిపోయింది కదా, ఇంకా మేము అందరం రెడీ అయ్యి వచ్చేసామన్నమాట. సో ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అమ్మవారి అభిషేకం అండ్ ఇంకా అమ్మవారికి హారతులు అవన్నీ పాటలు అవన్నీ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రోజు అత్తమ్మ అమ్మవారికి ఇష్టంగా తొట్లేసిందనమాట. సో ఇంకా అమ్మవారిని ఉయ్యాల్లో వేసి ఊపుదామన్నట్టు. అండ్ అది కూడా చూపిస్తాను. ఇంకా కంటిన్యూ చేద్దాం. ओम पंचामृतं समर्पयामि पावनस्तु शुभमस्तु धर्मस्तु ध्यानमस्तु ओम गंगा भागीरथी ओम
గంగా భాగీరథి యమునా సరస్వతి తారకర్తే జటసుత్రి బ్రహ్మ మహదేవ శతకోశంకర ఓం గంగే శంభేశ గోదావరి సింధు భద్ర కావేరి నర్మదా సింధూరి ఓం జలద్గురుదేవాయ నమో నమః ఓం జలతిం సన్నిధిం కురు అసర పుష్పం ఉంచి ఇటు 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 జరుగుతుంది. సర్వదా ఓం ఏకదంతాయ నమః శరణ్ 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 ఏకనమం పార్వతీ పతివరం మహాదేవ శరణ్ శరణ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మేము ఇక్కడ శరణ్ శరణ్ అంటున్నాము. అండ్ ఎందుకంటే ఈ అమ్మవారికి శరణ్ శరణ్ని వాంఛన్ అన్నట్టు మేము అంటామన్నమాట. ఎందుకంటే అది అమ్మవారిని తలుచుకున్నట్టు అలా అమ్మవారిని మొక్కుతాం. సో అమ్మవారి పూజ అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం అనమాట. సో ఇంక ఇలా కొంగు తలపైన వేసుకోమన్నారు. బట్ కొందరు లైక్ ఇక్కడ ఏంటంటే కొందరికి చెట్టు కింద ఉంటుంది అమ్మవారు. మా మమ్మీ వాళ్ళకి అయితే చెట్టు కింద పూజ శుక్రవారం దేవుడు అన్నట్టు చేస్తుండే. బట్ అత్తయ్య వాళ్ళకి ఏంటంటే ఇంట్లో, కొందరికి ఇంట్లో కూడా ఉంటుంది. ఇలా అమ్మవారిని ఇంట్లోనే పెట్టి పూజ చేస్తారనమాట. అండ్ ఇంకా నైవేద్యం అన్నీ పెట్టేసి అండ్ ఇక్కడ లైక్ అత్తయ్య వాళ్ళ దగ్గర ఏంటంటే నైట్ వస్తారనమాట తినడానికి. ఇలా నైట్ తినడానికి వస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎవరికి ఎలా ఉంటే అలా చేసుకుంటారనమాట. సో ఇంకా అమ్మవారి హారతి ఇలా అవుతుంది. సో చూసేయండి. సంపదలను సగేటి శ్రీనగర వాసినికి మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. వేదాలు నాదాలు శిరసంచి మృక్కేటి శ్రీరత్న సింహాసినికి మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం. జయ శ్రీ అమ్మ భవానీ మాతాకి జగజ్జనని జగదాంబి మాత జయ మంగళం ఎదిగై కోవే. జగజ్జనని జగదాంబి మాత జగదాంబి మాత జయ మంగళం ఎదిగై కోవే. జగజ్జనని జగదాంబి మాత జగజ్జనని జగదాంబి మాత జయ మంగళం ఎదిగై కోవే. జగజ్జనని జగదాంబి మాత హగని తమగని హమ్మ విను మమ్ములాదోమో హమ్మ విను మమ్ములాదోమో కరుణన్నము దినరావే. జగజ్జనని జగదాంబి మాత ఓసి కరుములు పుడకాలు ఓడి నింపుదు మమ్మ మంగళ మనరే. శ్రీ కన్యక పరమేశ్వరి జయ మంగళ మనరే. పెనుగొండ నగరమందు విలిసిన ఓ తల్లి నిలిసి నీ భక్తి జనుల కాపాడుము తల్లి మంగళ మనరే. శ్రీ సో చూసేశారు కదా అమ్మవారి పూజ అయిపోయింది. హారతులు పాటలు అన్నీ అయిపోయాయి. సో హారతి పాటలు అత్తమ్మ అండ్ చిన్ననమ్మ ఇంకా పంతులమ్మ పాడేసిందనమాట. అండ్ ఇంకా అమ్మవారి దగ్గర అత్తమ్మ ఓడి బియ్యం పోసి బట్టలు పెట్టిందనమాట. సో నేను కూడా అత్తమ్మ పోసాక నేను పోసాను. అండ్ ఇక్కడ ఇంకా పంతులమ్మ వచ్చింది కదా, తనకు కూడా పూజ మంచిగా చేసినందుకు తనకి పసుపు బొట్టు ఇచ్చి బట్టలు పెట్టామన్నమాట. అండ్ ఇంకా ఇలా జరిగింది మా శుక్రవారం దేవుడి పూజ. దీని తర్వాత అమ్మవారికి అక్కడ కనిపిస్తుంది కదా ఉయ్యాల. సో అలా
మంచిగా దాన్ని డెకోర్ చేసి దాంట్లో చిన్నగా అమ్మవారిని పెట్టి ఊపామన్నమాట. సో వచ్చిన చుట్టాలు అందరూ కలిసి ఊపాము, పాటలు పాడుకున్నాము. అదన్నీ ఇంకా నేను నెక్స్ట్ పార్ట్ 2 వ్లాగ్లో పెడతాను. ఇది చాలా లాంగ్ అయిపోయిందని చెప్పి దీంట్లో పెట్టలేదు. అండ్ ఇంకా నైట్ భోజనాలు ఉంటాయి, అండ్ ఎవరెవరు వచ్చారు ఏంటి, అండ్ డ్యాన్స్లు, భజన మెయిన్ భజన ఉంటుంది. సో అదంతా నేను పార్ట్ 2లో చూపిస్తాను. కొంచెం గ్లిమ్స్గా ఇలా యాడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఏం వస్తున్నాయి. సో ఇది గైస్ లాంగ్ వీడియో. సో స్టోరీ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడు